ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము మీకు ఎలా ఉన్నది? ఒక నూతనమైన రోజు దేవుడిచ్చారు కదా. ఈ నూతన దినము యేసు మీతో కూడా ఉన్నారు కదా. అదే కదా గొప్ప భాగ్యము. యేసు తోడుగా ఉంటే మనం సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా ఉండాలి. అందుకే యేసు మనతో కూడా ఉన్నారు. కనుక మనలో ఒక ధైర్యం లేదు, భయంగా ఉన్నది, సంతోషము లేదంటే దేవునికి మీకు ఏదో ఒక సమస్య ఉన్నది అని అర్థము. వెంటనే దాన్ని సరిచేసుకోవాలి. సరేనా? సరే, ఈ స్థలము అందంగా ఉన్నది, కొత్తగా ఉన్నది. ఏ స్థలమని చూస్తున్నారా? దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అనే ఒక దేశము ఉన్నది కదా. గొప్ప దేశము. ప్రపంచములోనే అతి ఎక్కువ జనాభా ఉన్న 7వ దేశము ఈ దేశము. 21 కోట్లకు అధికమైన జనము నివసించుచున్నారు. ఈ దేశములో సముద్రపు దరిన నిలుచుని మీతో మాట్లాడుచున్నాను. ఇది అట్లాంటిక్ సముద్రము. ఒక్కొక్క కడలికి ఒక్కొక్క పేరు ఉన్నది కదా. అట్లాంటిక్ సముద్ర దరి ఇది. చూచుటకు చాలా అందంగా ఉన్నది ఈ పట్టణము. ఇది రియో అనే పట్టణము, బ్రెజిల్ యొక్క రాజధాని. దాని సముద్రపు ఒడ్డున నిలబడి మీతో మాట్లాడుచున్నాను. సరే, దేవుడు నాకే వాక్యం ఉంచినారు అని అడుగుచున్నారా? రోమా 15వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఒకరినొకరు మనం చేర్చుకొనవలెనట. యాక్సెప్ట్ ఈచ్ అదర్. యేసు మనలను చేర్చుకున్నట్లు మీరు యోచించి చూడండి. మీ ఇంట్లో మీరు అందరినీ మనసారా, హృదయంలో అంగీకరించి ఉన్నారా? మీరు పనిచేసే స్థలంలో, నివసించే స్థలంలో, మీ గ్రామంలో, మీ పట్టణములో, మీతో పరిచయం ఉన్న ప్రజల మధ్య అందర్నీ పూర్ణ హృదయముతో అంగీకరించి ఉన్నారా? చేర్చుకున్నారా? యోచించి చూడండి. కొందరు ఎన్నేండ్లైనా కోడల్ని కూతురుగా అంగీకరించేది లేదు. కొందరు అత్తలను తల్లులుగా భావించేది లేదు. కొందరు భర్తలు కూడా తమ భార్యలు ఈమె నా జీవిత భాగస్వామి, ఈమె ప్రభువు నాకిచ్చిన తోడు అని పూర్ణ హృదయంతో అంగీకరించేది లేదు. ఊరికే బాధ్యత కొరకు, పేరు కొరకు అలా జీవించుట. కొందరు భార్యలు కూడా తమ భర్తలను వీరిని అనవసరంగా నా తలకు కట్టారు అని కోపముతో ఉంటారే గాని కొన్ని కోర్తలను చెప్పి పరిపూర్ణముగా వారిని అంగీకరించేది లేదు. మీరు అలా ఉన్నారా? అయితే క్రీస్తు మనలను అంగీకరించిన విధంగా మనుషులందరిలో కోర్తలు ఉంటాయి. కోర్తలు లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? కనిపెట్టి చెప్పండి చూద్దాం. యేసు తప్ప పర్ఫెక్టుగా, అన్ని విధములుగా పరిపూర్ణమైన ఒకరిని చూడలేము. మనుషులందరిలో కొన్ని కోర్తలు ఉన్నవి. కనుక మన దగ్గర కొరత ఉన్న యేసు మనల్ని అంగీకరించారు కదా. అయితే క్రీస్తు మనల్ని అంగీకరించినట్లు ఇప్పుడు నేను అలాగే అనుకుంటున్నాను. ఇతరులను చూసినప్పుడు నేనెంత కొరత కలిగిన వాడిని, బలహీనుడను. అయితే దేవుడు నన్ను పరిపూర్ణ హృదయముతో అంగీకరించారు. కుమారుడా అని చెప్పాడు, నా సేవకుడా అని చెప్పాడు. కనుక ఆయన వలె నేను కూడా ఇతరులను చేర్చుకొనవలెను కదా. అదే దేవుడు చెబుతున్నారు. క్రీస్తు మనల్ని అంగీకరించినట్లు కొరతలకు మధ్య, మీ బలహీనతల మధ్య యేసు మిమ్మును అంగీకరించి మీ ప్రార్థనకు మర్యాదనిచ్చుచున్నాడు, జవాబు ఇచ్చుచున్నాడు. దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తున్నారు. నీవు నేను ఎదురు చూసినట్టుగా లేవు. క్రమంగా ప్రార్థించుటలేదు, క్రమంగా బైబిల్ చదువుటలేదు. పో, గెట్ అవుట్ అని చెప్తున్నారా? లేదు కదా. దేవుడు మనల్ని కోపంతో చూస్తున్నాడా? ఎంత ఆప్యాయతతో చూస్తున్నాడు. మనం కొరత కలిగిన వారముగా ఉన్నను ప్రేమతో మనల్ని సరిచేయుచున్నాడే కాని ద్వేషము చూపుట లేదు. మీరెందుకు ద్వేషమును చూపిస్తున్నారు? మీ ఇంట్లో భార్య మీద ద్వేషం చూపించుచున్నారు, భర్త దగ్గర ద్వేషం చూపిస్తున్నారు, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. అత్తయితే పడ్డం లేదు, కోడలైతే పడ్డం లేదు, ద్వేషం చూపిస్తున్నారు. పై అధికారి మీద కోపం, సూపర్వైజర్ అయితే ఇతడు అంతే అని ద్వేషం చూపిస్తున్నారు. ఎందుకలా నడుచుకోవాలి? యేసు వలె నడుచుటకు మనం సమర్పించుకోవాలి. యేసు కొరత కలిగిన మనల్ని చేర్చుకున్నట్టు మనం కూడా ఇతరులను మనసారా చేర్చుకోవాలి. అతడు నా సహోదరుడు, నా సహోదరి, నాతో కూడా ఉద్యోగం చేస్తున్నారు. కొందరు బలహీనులుంటారు, కొందరు గయ్యాళ్లుగా ఉంటారు, కొందరు ఇతరుల మీద చాడీలు చెప్తుంటారు, పరిహాసం చేస్తుంటారు. సరే, అది వారి బలహీనత. అయినను మనం వారిని ఎలా ప్రేమించాలి? ఒక భార్య దగ్గర ఒక బలహీనత ఉన్నది, భర్త దగ్గర బలహీనత ఉన్నది. వెంటనే ద్వేషించెదరా? యేసుక్రీస్తు ప్రేమించినట్లు హృదయపూర్వకంగా అంగీకరించుడి. ఇది ప్రభువు నాకిచ్చిన సంబంధము. నా భార్య, నా భర్త, నా అత్త, నా కోడలు. ఇది ప్రభువు నాకిచ్చిన కుటుంబము. దేవుడు నాకిచ్చిన పని, నాతో పనిచేయు వారందరూ నా సహోదర సహోదరిలు. ఈ విధమైన ఒక హృదయము మనలో ఉంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలము. అలా లేకపోతే బాధింపు మనకే, మీకే.
మీ హృదయంలో ఎప్పుడు ఆ ఆలోచన వస్తుందో మీరే బాధింపబడుదురు. కనుక దేవుడు చెబుతున్నారు, క్రీస్తు యేసు మనలను చేర్చుకున్నట్లు మనం ఇతరులను చేర్చుకోవాలి. దాని కారణం యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన కల్వరి శిలువలో మన కొరకు మరణించి అందరి మీద చూపిన ప్రేమ. ఆ ప్రేమ నేను చూపాలి దేవా. నేను కూడా మీ వలె అందరినీ చేర్చుకోవాలి. యేసు చూపు, యేసు ఆలోచన మనకు తప్పక ఉండాలి. అప్పుడు మీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు యోచించి చూడండి, మీ సంతోషము బాధింపబడుటకు ఎవరు కారణము? మీరు భార్యను, భర్తను, అత్తను, కోడల్ని, ఇతరులను చేయి చూపుచున్నారు కదా, మీరే. మీరు సరిగ్గా ఉన్న ఎడల మీ పరిస్థితులన్నీ మారడం మీరు చూడగలరు. నేను సేవా మార్గమున ప్రారంభ కాలములో అనేక పోరాటములు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్లి నిలుచుని కొన్నిసార్లు ఏడ్చెదను. ఇవన్నీ మార్చమని దేవుడు ఏం చేశారో తెలుసా? నన్ను మార్చాడు. లోకం అలాగే ఉంటుంది తమ్ముడు, అందర్నీ మార్చలేము. నీ కొరకు నీవు మారు. నన్ను మార్చారు, నన్ను ప్రేమతో నింపారు, నాకు క్షమించే హృదయమును ఇచ్చారు. నాకు ఇతరుల కొరతలను చూడకుండా వారి దగ్గర సంపూర్ణతను చూచుటకు దేవుడు నేర్పించారు. మనుషులందరి దగ్గర కొరతలు ఉంటాయి, వారి దగ్గర సంపూర్ణత ఉన్నది కదా, దాన్ని చూడు. వీటన్నిటినీ దేవుడు నేర్పించి నన్ను తయారు చేశారు. మనం యేసుక్రీస్తు హృదయం కలిగిన వారముగా మారాలి కదా. హృదయంలో చేపెట్టి చెప్పండి, యేసయ్యా, మీ వలె నేను కూడా మారాలి. మీ ప్రేమ నాకు కావాలి. మీరు నన్ను చేర్చుకున్నట్లు నేను నా చుట్టూ ఉన్న ప్రజలను, నా కుటుంబస్తులను, నా ఉద్యోగంలో, నా బిజినెస్లో నాతో కూడా సంబంధం కలిగిన వారందరిలో నేను కొరతలు చూడకుండా సంపూర్ణతను చూసేది నేర్చుకోవాలి. ఆ హృదయమును నాకు అనుగ్రహించుడి. ఈ దినం మొదలుకొని నాలో మార్పు కలుగునుగాక. నా హృదయంలో సంతోషం, ఆనందం కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.